కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా పచ్చిమిర్చి ధర సెంచరీ దాటింది. టమాటా అర్ధ సెంచరీ పలుకుతుంది. ఇక చిక్కుడు, బీన్స్, బెండ, గోకర ఇలా ఏది ముట్టుకున్నా దడ పుట్టిస్తున్నాయి. 15 రోజుల్లోనే అన్ని రకాల కూరగాయల ధరలు భారీగా పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ఇటీవల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతుండటంతో కూరగాయ తోటలు దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండడంతో దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం బెండ, దోసకాయ తక్కువ మొత్తంలో, టమాటా మాత్రమే పరిసర ప్రాంతాల నుండి వస్తున్నాయి. గోకరికాయ, క్యాప్సికం, చిక్కుడు, బీన్స్, పచ్చిమిర్చి, క్యాబేజీ, ఆలుగడ్డ మహారాష్ట్ర, కర్నూలు, హైదరాబాద్లోని బోయిన్పల్లి నుంచి అధికంగా దిగుమతి అవుతుంటాయి. కొంతకాలంగా వీటి సరఫరా కూడా తగ్గిపోయింది. చిక్కుడు, బీన్స్ కూరగాయలు పూర్తిగా రావడం లేదు. టమాటా, దోసకాయ, వంకాయ, పచ్చిమిర్చి, కాకరకాయ తక్కువగా వస్తున్నాయి. ప్రైవేటు వ్యాపారులు హైదరాబాద్ నుంచి వచ్చే కూరగాయల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. రైతు బజార్లలో తక్కువకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్లో కొంత ఎక్కువ రేటుకు అమ్ముతుంటారు. కాగా 15 రోజుల నుండి రైతు బజార్కు కూరగాయల దిగుమతి తగ్గడంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు విపరీతమైన రేట్లు పెంచేశారు. దీంతో కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏది ముట్టుకున్నా కిలో 60కి పైనే ఉంది. పచ్చిమిర్చి కేజీ 150 పలుకుతుందంటే కూరగాయల రేట్ల పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ఈరోజు చూసుకుంటే మార్కెట్లో చాలా విపరీతం ధరలు ఉన్నాయి. దాని కారణం ఏంటంటే వర్షాలు సరిగా అందుబాటులో లేక, ఇక్కడ లోకల్లో పంటలు లేక మనకు సరుకు రాకపోవడం వల్ల రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ టమాటా కానీ మిర్చి ఈరోజు చూసుకుంటే 150 రూపాయల కిలో వరకు పడుతుంది. ఏ కూరగాయ చూసినా కానీ 50 నుంచి 100 వరకు పడుతుంది. చాలా డిమాండ్గా అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే సరుకు దాకా మేము బయటికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసుకునేసరికి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ చాలా విపరీతంగా పడడం వల్ల అందుబాటులో లేకుండా పోయిన రేట్లు, సామాన్యులకు అందుబాటు లేకుండా రేట్లు చాలా విపరీతంగా ఉన్నాయి. టమాటా వచ్చేసి కేజీ 30 రూపాయలు అమ్ముతున్నాం. మిర్చి వచ్చేసి 160 రూపాయల కేజీ అమ్ముతున్నాం. బీరకాయ 50 రూపాయలు, పోతే బెండకాయ 60 రూపాయలు, దోసకాయ 60 రూపాయలు. దోసకాయ మామూలు దొరికే దోసకాయ ఇట్లా 60 రూపాయల కిలో అమ్మాల్సి వస్తుంది. సొరకాయ 40 రూపాయలు. ఏది చూసుకున్నా కానీ పావు కిలో 30 నుంచి 40 రూపాయల వరకు పడుతుంది. కస్టమర్లు చాలా ఆందోళన చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 100-200 పెడితే బ్యాగ్ నిండేది, కవర్ నిండేది. ఈరోజు 400 పెట్టినా కవర్ నిండకపోతుంది. కొంతమంది లేబర్ అయితే చాలా వరకు కూరగాయలు తీసుకోకుండా కానీ ఆ టమాటా ఒకటి తీసుకొని కాలం గడుపుతారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కూరగాయలు, మిర్చి మరియు కొన్ని కూరగాయలు చాలా రేటు ఉన్నాయి. ఎందుకంటే మనకు మిర్చి ప్రతి సంవత్సరం లోకల్లో పండేది, కానీ ఈసారి లోకల్లో పండలేదు. మనకి గుత్తి, కర్నూలు, ఇతర రాష్ట్రాల నుంచి మనకు దిగుమతి అవుతుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ మరియు హమాలి వాటి వల్ల రేట్లు చాలా ఉన్నాయి. ఒక మిర్చి ఒక్కటే, నిత్యావసర వస్తువులలో మిర్చి ఒక్కటి సామాన్యుల వ్యక్తులకి కొనలేని విధంగా మారింది. మనకు అదిగాక పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఎండలు కొట్టడం వల్ల రైతులకి దిగుమతి అనేది సరిగ్గా లేదు. కాబట్టి ఇంకో కొన్ని రోజులు ఈ విధంగానే మిర్చి రేట్ కొనసాగుతుందని చూస్తున్నాం. ఇప్పుడు రైతు రేటు 80 రూపాయలు నడుస్తుంది, రిటైల్ 100 రూపాయలు నడుస్తుంది.